వెల్కమ్. ఈరోజైతే నేను రాణి టెర్రస్ గార్డెన్లో నా గార్డెన్ క్రీపర్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తున్నానండి. ఇదంతా కూడాను పందిరి పైన పాకిన క్రీపర్స్ అన్నమాట. బీరపాదులు, తర్వాత కాకరపాదులు, చిక్కుడు పాదు చూసారా ఎలా వచ్చిందో. కాకర, బీర, పొట్ల అవన్నీ కూడాను ఇలా పైన పాకాయి అన్నమాట. ఇదంతా పైన వ్యూ. ఇదంతా కూడాను. తర్వాత దోసకాయలు ఉన్నాయండి, 2 కట్ చేసుకుందాం. అయితే దోసకాయలు, తర్వాత అయితే కాకరకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా కట్ చేసేద్దాం. ఇదైతే ఫస్ట్ కాకర అయితే ఫస్ట్ పంట అండి. నాకు చాలా హెల్తీగా వచ్చాయి. ఇవి కూడా పొడుగు విత్తనాలు అన్నమాట. పొడుగు కాకరకాయలు రకరకాలు ఉన్నాయి. ఇవేమో మీడియం సైజు, కొన్నేమో పొడుగు, అట్లా ఉన్నాయన్నమాట కాకరకాయలు. ఇదైతే పొట్లకాయ, పిచ్చుక పొట్లకాయ. దాని తాడు చూసారా ఎలా కట్టానో, ఒక రాయి వెయిట్ పెట్టి అట్లా కడితే మనకి వంకర తిరగకుండా స్ట్రైట్గా వస్తుందన్నమాట. బాగా పిచ్చుక పొట్లకాయలు అయితే బాగా పిచ్చకాకు కాసేస్తాయండి. ఇలా అయితే నేను కాకర, దోస, పొట్ల అయితే కోసేసుకున్నాను. ఇంకా కొన్ని కాకరకాయలు చూసారా, అసలు బీరకాయ ఎంత సైజు ఉందన్నమాట ఈ కాకరకాయ అయితే. ఇదొక బ్రీడ్, ఇదో రకమైన బ్రీడ్. ఏవో వేసినప్పుడు విత్తనాలన్నీ వేసేసాను, కానీ అవన్నీ కాసేస్తున్నాయి. ఇది కూడా పొడుగు కాకర అన్నమాట. ఇది కూడా అలా వచ్చాయి. ఇంకా మనకి 2 కాయలు అయితే కూర సరిపోతాయి అన్నమాట, అట్లా వచ్చేస్తాయి. ఇది కూడా పిచ్చుక పొట్ల, దాంట్లో వైట్ ఇందాక కోసింది అయితే చారులు ఉన్నది, ఇదైతే వైట్. ఇవన్నీ కూడా కాకరకాయలు బాగా పిచ్చకాపు కాసాయండి. కాకరకాయలు అయితే మాత్రం ఫస్ట్ క్రాప్ ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. కాకర, పొట్ల, తర్వాత ఒక 2 టమాటాలు ఉన్నాయి. ఇదేంటంటే లాస్ట్ టైం ఉండిపోయిన చెట్టు అది, అందుకే తక్కువ కాస్తున్నాయి అన్నమాట. మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాను. అవైతే ఇంకా క్రాప్ రాలేదు నాకు. 2 టమాటాలు అట్లా వచ్చాయి అన్నమాట. తర్వాత బీరకాయలు చూసారా ఎంత బాగున్నాయో. నాకు లాస్ట్ ఇయర్ అంతా కూడాను ఆనపకాయలు, సొరకాయలు బాగా వచ్చాయండి. వాటి ప్రతాపం చూపించాయి అన్నమాట. ఈసారి అయితే ఈ స్టార్టింగ్లో బీరకాయలు బాగా వచ్చాయి. ఒక 10 మొక్కల వరకు పెట్టానేమో బహుశా. అవన్నీ కూడాను బాగా పెరిగి చాలా కాయలు అయితే వచ్చేసాయి. మొత్తం అన్నీ కూడాను రోజుకు 2-3 అయితే వస్తున్నాయి తెంపుకోవడానికి. ఇంకా పిందెలన్నీ వస్తూనే ఉన్నాయి. చూసారా ఎన్ని కాకరకాయలు, బీరకాయలు. ఇప్పుడైతే బీరకాయలు కోసేద్దాం రండి. ఇవైతే పొడుగు బీరకాయలు అన్నమాట. చాలా హెల్తీగా అయితే ఉన్నాయండి, చాలా హ్యాపీగా ఉంది. బీరకాయలు ప్రపంచం అయిపోయింది ఈసారి నాకు. కాకరకాయలు, బీరకాయలు పెద్దవి అన్నమాట, పొడుగు విత్తనం. చూసారా ఇవన్నీ కూడా బీరకాయలే. మీరు అలా కూరగాయలు కోసుకోవాలంటే నిచ్చెన ఎక్కవలసిందేనండి. అట్లా అన్నమాట. ఇదొక బీరకాయ, పెద్దగా ఉంది, చాలా పొడుగ్గా ఉంది. 2 బీరకాయలు వచ్చాయి. అంటే ట్రిప్కి 2 కోసుకుంటున్నాను నేను, సరిపోతాయి కదా కర్రీకని. ఇవన్నీ అయితే చాలా వరకు పిందెలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా బీర పిందెలు. తర్వాత కాకరకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా కోసేసుకుందాం. ఇదంతా కూడాను పైకి ఎక్కి ఇలా కట్ చేసుకోవాలి నేను వెజిటబుల్స్. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. అవి ఏమవుతాయంటే రెడీ అవ్వగానికి అయిపోతే కొంచెం ముదిరిపోతాయి అన్నమాట. చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి.
బీరకాయలు. ఇంకా ఉన్నాయన్నమాట, అటు పక్కన కూడా ఉన్నాయండి బీరకాయలు. ఇవన్నీ ఇంకా పిందెలు అనమాట, టైం పడతాయి. 2-3 డేస్లో రెడీ అయిపోతాయండి ఏదేమైనా కానీ. ఇవన్నీ కూడా ఇంకా టైం పడతాయి. ఈ మొత్తం అన్నీ కూడా బీరకాయలే. ఇవన్నీ కూడాను ఇంకా టైం పడతాయి అన్నమాట. నెక్స్ట్ ట్రిప్లో కోసుకుంటాను అవి. ఇప్పుడైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసేసుకుందాం. బీరకాయ, నాకైతే కాకరకాయ, పొట్లకాయ ఇవి వచ్చాయండి హార్వెస్ట్ ఫస్ట్. చిక్కుడుకాయ కూడా అవుతున్నాయి, రెడీ అవుతున్నాయి. ఇక్కడైతే కాకరకాయలు ఉన్నాయి. ఇది కూడా మీడియం సైజుగా, ఇందాక కోసినేమో పొడుగు కాకరకాయలు, ఇవైతే మీడియం సైజ్ అనమాట. మీడియం సైజు. ఇదొక బ్రీడ్, అది వేరే బ్రీడ్. ఇక్కడ పొట్లకాయ చూసారు ఎలా వేలాడుతుందో, రాయి కట్టాను దీనికి, లేకపోతే అది స్ట్రైట్గా రాదనమాట, మిలకలు తిరిగిపోతుంది. ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయండి, ఇంకా పిందెలు ఉన్నాయి. కాకరకాయలు ఉన్నాయి, అవి అయితే ఇంకా టైం పడతాయి రెడీ అవ్వాలన్నమాట. అట్లా మనమే పండించుకొని మనమే హార్వెస్ట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇక్కడ కాకరకాయ దాక్కొని ఉంది, ఇది చూడకపోతే పండిపోతుంది అనమాట, ముగ్గిపోతుంది. ఇది ఒక బ్రీడ్. ఒక 2-3 రకాలు అయితే ఉన్నాయండి కాకరలు నా దగ్గర. ఏమో పెట్టినప్పుడు పెట్టాను, చిన్నగా పొట్టి రకం కూడా ఉంది. ఒక 2-3 రకాలు అయితే ఉన్నాయి కాకరలు. ఇదొక కాకరకాయ. అలా లేదనుకుండా హార్వెస్ట్ వస్తూనే ఉంటుందండి గార్డెన్ ఉంటే మాత్రం. ఇవి తర్వాత కోసుకుంటాను నేను నెక్స్ట్ ట్రిప్లో. ఇవ్వండి ఇంత, ఇవైతే నాకు హార్వెస్ట్ వచ్చాయి అన్నమాట. బాగుంది కదండి. థ్యాంక్ యూ.